రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడిన ఇద్దరు నిందితులను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామానికి చెందిన కోమ్రె ప్రణయ్, అతని స్నేహితుడు షేక్ సఫియుద్దీన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలిసి చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ నెల 3వ తేదీన కమాన్పూర్, రామగిరి మండలాల్లో వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకొని బంగారు పుస్తెల తాళ్లు దోచుకునే ప్రణాళికలను రూపొందించారు. తదుపరి రోజు తెల్లవారుజామున లద్నాపూర్ గ్రామం OCP 2 రోడ్డు ప్రక్కన రేకుల షెడ్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు పుస్తెల తాడును బలవంతంగా తెంపుకొని పరారయ్యారు. అలాగే అక్టోబర్ 11వ తేదీన సెంటనరీ కాలనీ వీరాంజనేయ స్వామి గుడి సమీపంలో బైక్పై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును తెంపుకొని గోదావరికని వైపు పారిపోయినట్లు డీసీపీ తెలిపారు. నెంబర్ లేని బజాజ్ పల్సర్ బైక్పై బేగంపేట గ్రామంలో మరో వృద్ధురాలి మెడలోని బంగారు నాన్పట్టిని తెంపేందుకు ప్రయత్నించగా ప్రజలు రావడంతో అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. చోరీ చేసిన బంగారాన్ని మహారాష్ట్రలో అమ్మేందుకు కాళేశ్వరం వైపు వెళ్తుండగా సెంటనరీ కాలనీ వద్ద శుక్రవారం రామగిరి పోలీసులు పట్టుకున్నారు. బంగారు పుస్తెల తాడు, బజాజ్ డిస్కవరీ బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్ఐలు శ్రీనివాస్, దివ్య, ముత్తారం ఎస్ఐ రవికుమార్, సిబ్బంది ఓదెలు, రాజ్ కుమార్, రమేష్లను పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి సందర్భంగా అభినందించారు.